ఈ సంవత్సరం కూడా అనంతపురం జిల్లాలో మరొక మారు కూడా అంటే గత సంవత్సరము కరువే, ఈ సంవత్సరం కూడా కరువే. రైతులు గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కూడా. ముఖ్యంగా వేరుశనగ సాగు చేసేవారు కానీ, కంది కానీ అంతా కూడా గత సంవత్సరం. ఈ ఖరీఫ్లో అయినా కూడా వర్షాలు బాగుపడతాయేమో అనుకొని జూన్లోనే వర్షాలు రావడం, కాబట్టి తప్పకుండా కూడా వర్షాలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో వ్యవసాయం అని కూడా సాగు కూడా ఎక్కువ విస్తీర్ణంలో కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వేరుశనగ కూడా గతంలో అయితే 8 లక్షల హెక్టార్లు కూడా, అంటే దాదాపుగా 16 నుంచి 18 లక్షల ఎకరాలు కూడా వేరుశనగ వేసేవారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో. కానీ కొన్ని కారణాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేరుశనగ విస్తీర్ణం తగ్గినా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఖరీఫ్లో దాదాపుగా 4.5 లక్షల ఎకరాలు, అంటే ఇక్కడ కూడా ఒక 2 లక్షల హెక్టార్లు, అంటే 4.5 లక్షల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక వేరుశనగ పంటనే వేశారు. ఆ తర్వాత కందులు కావచ్చు, కొర్ర కానీ, మొక్కజొన్న కానీ, ఇలాగ అన్ని జొన్నలు, ఇలాగ అన్ని అనేకమైన పంటలు కూడా వేయడం జరిగింది. కానీ ఎవరు కానీ అందరూ కూడా వర్షాలు బాగా వస్తాయంటే దాదాపుగా ఒక 55 నుంచి 58 రోజుల వరకు కూడా ఈ జిల్లాలో, అంటే జూలై నుంచి ఆగస్టు చివరి వరకు కూడా జిల్లాలో ఒక చుక్క వర్షం కూడా రాని పరిస్థితులు కూడా అన్నీ కూడా ఎండిపోయినాయి కూడా. ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నా వేరుశనగ పంట దాదాపుగా 4.5 లక్షల ఎకరాల్లో పూర్తిగా కూడా తుడిచిపెట్టుకొని పోయింది. కనీసం అంటే ఒక్కొక్క ఎకరాకు 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటాం. ఈ 4.5 లక్షల ఎకరాల్లో ఒక వేరుశనగకు మాత్రమే 1600 నుంచి 1800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వైనం ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఓన్లీ కేవలం ఒక వేరుశనగకు మాత్రమే పెట్టారు. సర్వస్వం కూడా వేరుశనగ వేసినారు, పోగొట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది, పూర్తి అయిపోయింది, ఎక్కడ కానీ కాలేదు. కనీసం 1-2 మొక్కలు ఉన్నా కూడా అవి పీక్కుందామంటే వర్షాలు కూడా కొన్ని దగ్గర అయితే ఇప్పటికి కూడా వర్షం రాలేదు. ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు వచ్చినా కూడా ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికి కూడా పూర్తిగా కూడా పడలేని వైనం. కంప్లీట్గా కూడా దున్ని వేస్తున్నారు కూడా, కంప్లీట్గా కూడా ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తున్నారు 3 రోజుల నుంచి కూడా కంప్లీట్గా. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు కూడా పంట కూడా దున్ని పెట్టే, అంటే దాదాపుగా ఒక్క వేరుశనగలోనే 1600-1800 కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా పోయిందంటే ఇంకా నష్టం ఎంత పెద్ద ఎత్తున ఉందో కూడా అందరూ కూడా చూడవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతాంగాన్ని ఎక్కడ కానీ కాబట్టి పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉండే. నిన్ననే ఇక్కడే దగ్గరే, అనంతపురం దగ్గరే, నేనే అక్కడ ఏదో పనిపైన వెళ్తే రైతులు ఉంటే పొలం దగ్గరికి వెళ్తే పాపం ట్రాక్టర్లతో కంప్లీట్గా ఎంత దున్నేస్తున్నారంటే ఇట్లా అయిపోయింది. కంప్లీట్ దున్నేస్తాం, ఇంకేముండదు అన్నమాట. అంటే ఈ 16 నుంచి 1800 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా కూళ్ళకు కూడా రాని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. పోయిన సంవత్సరం దన్నా ఇన్సూరెన్స్ అంటే బీమా ఏమైనా వస్తుందేమో అంటే గత ప్రభుత్వం మాత్రం ఏదైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ అప్పటికప్పుడు ఇచ్చిన ఇన్సూరెన్స్ అనేది కూడా నెక్స్ట్ ఖరీఫ్ ప్రారంభంలోనే, అంటే జూన్ కల్లా వచ్చేది కూడా ప్రతి సంవత్సరం కూడా. కానీ గత సంవత్సరంది ఇంతవరకు కూడా, పోయిన సంవత్సరం కరువులో కూడా ఉండే వేరుశనగది కానీ ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా పెట్టుబడికి కూడా ఎక్కడ కానీ ఇంతవరకు కానీ ఒక్కరు కూడా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక రైతు భరోసా కింద గత ప్రభుత్వమైన 13,500 రూపాయలు ఇస్తుంటే ఈరోజు ఆ పేరునైతే మార్చారు కానీ
ఈరోజు అంతా కూడా అన్నదాత సుఖీ భవ పథకం అని పేరు పెట్టినా కూడా 20,000 ఇస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కానీ కనపడలేదు. ఈరోజు కూడా ఇప్పటికే రిపోర్ట్లన్నీ కూడా పోయినాయని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ మేము ఇవన్నీ కూడా దృష్టి తీసుకొని పోతే ప్రభుత్వానికేమో రిపోర్ట్స్ అన్నీ కూడా మేము పంపాం, కానీ ఇంతవరకు కూడా ఏమీ అటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి రాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా. నేను కోరుతున్నాను, ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. వాళ్ళది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. 3 మంత్రులు కూడా ఉన్నారు ఈ జిల్లాకి. ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో లేనంత మంది కూడా 3 మంత్రులు కూడా ఈ జిల్లా నుంచి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. 3 కూడా వారు కూడా రైతాంగం నుంచి రైతులే, రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. వారైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వెంటనే ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఉదికేమో వరదల్లో వచ్చినది మాత్రం పెద్ద ఎత్తున కూడా కేంద్రానికి రిపోర్ట్ ఏమో పంపించడం జరిగింది. వారి నుంచి ఇతోదకంగా దాతల నుంచి కూడా తీసుకొని వస్తున్నారు. కానీ అనంతపురం లాంటి జిల్లాలో, కరువు జిల్లాలో వర్షపాతం ఎక్కడ కానీ లేని ఎక్కడ జిల్లాలో కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే దీని గురించి మాట్లాడిన వారు ఎవరు కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ప్రభుత్వంలో కూడా ఒక కేంద్ర బృందం అయితే వచ్చింది, కానీ ఆగస్టులో ఇంతవరకు కూడా ఏం సాయం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి కూడా. కనీసం ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి రబీ కూడా ప్రారంభమైంది. మళ్ళీ ఈ రబీలో అయినా కూడా నేను అడుగుతున్నాను, ఈరోజు వేరుశనగ విత్తనం ఎవరైతే వేసి నష్టపోయారో వారందరికీ కూడా కనీసం ఎకరాకు 30,000 అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని చెప్పేసి వెంటనే కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఈ ఖరీఫ్లో అంటే రబీ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి వేరుశనగ విత్తనాలు కూడా అంటే నేను రబీలో కూడా వేరుశనగ సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా జిల్లా రైతాంగం గురించి మనవి చేస్తున్నాను వారి తరపున కూడా ప్రభుత్వానికి. అలాగే ఈరోజు రబీలో కూడా నిన్న ఏదైతే శనగ విత్తనం ఇచ్చారు, కానీ గతంలో 40% ఇచ్చేది, పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. కానీ 25% మాత్రమే సబ్సిడీతో ఇస్తున్నారు. ఆ 25ని కనీసం ఈ పరిస్థితుల్లో అంటే గత సంవత్సరము ఖరీఫు రబీ దెబ్బతిన్నాం. ఈ సంవత్సరం కూడా ఖరీఫు పూర్తిగా కూడా తుడిచిపెట్టుకొని పోయింది, అందబోయింది. కనీసం నల్లరేగడి నేలలో అయినా కూడా ఇవన్నీ కూడా శనగలు వేస్తారేమో, కానీ దానికి కూడా ఒక 50% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కూడా. అంతేకాదు గత సంవత్సరం అంటే ఖరీఫ్లో కూడా నల్లరేగడి నేలల్లో కూడా ఇక్కడ వచ్చేసి వేరుశనగ వేశారు. వారందరూ కూడా మరొక మారు ఇక్కడ అనేది కూడా శనగ వేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా 50%తో సబ్సిడీతో కూడా ఇవ్వాలి. 25% కాదు, 50%తో ఈ జిల్లాను ప్రత్యేకంగా కూడా దృష్టిలో పెట్టుకొని, జిల్లా రైతాంగం దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే గత సంవత్సరానికి ఇన్సూరెన్సు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, అలాగే అంతా కూడా మాట్లాడి, ఇక్కడ కూడా చాలామంది నాకు వస్తున్న వార్తలను బట్టి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కూడా, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రీమియం అనేది కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది గత 5 సంవత్సరాల నుంచి కూడా. ఈ ఖరీఫ్లో కూడా నిన్నటితో ముగిసిన ఈ ఖరీఫ్ కూడా ఇంతవరకు ప్రీమియం అనేది కూడా ప్రభుత్వం కట్టినారని కొంతమంది, కట్టలేదని కొంతమంది కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే తగు జాగ్రత్తలు కూడా తీసుకొని ఈ సంవత్సరం గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలోనూ అలాగే ఇన్సూరెన్స్ రూపంలో కూడా అందించాలని చెప్పేసి, లేకుంటే ప్రతి ఎకరాకు కూడా వేరుశనగ వేసిన వారికి 30,000 రూపాయలు కూడా నష్టపరిహారం ఇస్తూ, అలాగే కందులు ఇవన్నీ వేసిన దానికి కూడా సాయం చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని జిల్లా రైతాంగం తరపున నేను ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాను కూడా ఈరోజు కూడా. అలాగే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ కూడా బాగా కూడా పెరిగిపోయింది. గ్రౌండ్ వాటర్ కూడా దినదినానికి కూడా తగ్గుతూ వస్తున్నాయి. అందుకోసమే చాలామంది రైతులు
బోర్లు లోతు చేసుకోవడమో లేకుంటే మోటార్లు కిందికి దించుకోవడమో ఇవన్నీ చేస్తూ కొత్తగా కనెక్షన్లు కూడా అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కూడా పెట్టుకోవారు. నాకు తెలిసినంత వరకు ఈ నెల అంటే సెప్టెంబర్ ఆఖరి వరకు కూడా 12,000 కనెక్షన్లు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు 12,000 కనెక్షన్లు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. రిజిస్టర్ చేసుకొని డబ్బు కట్టి వారు రిజిస్టర్ చేసుకొని 12,000 కనెక్షన్లకి ఇప్పటికే పెండింగ్లో కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా 4,000 ట్రాన్స్ఫార్మర్లు కూడా కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఎస్సీతో కానీ ఏ అధికారులతో ఏ రైతు మాట్లాడినా మేము మాట్లాడినా కూడా దాదాపుగా జనవరి అంటే ఫిబ్రవరి నుంచి కోడ్ వచ్చినప్పటి నుంచి ఇవ్వలేదు, కోడ్ వచ్చిందని. ఆ తర్వాత మెటీరియల్ లేవు, ట్రాన్స్ఫార్మర్ లేదు. మేము ప్రభుత్వానికైతే నివేదించాం వెంటనే తీసుకొని రావాలని. అవి వచ్చిన వెంటనే మెటీరియల్ వచ్చిన వెంటనే మేము కొత్త కనెక్షన్లు ఇవ్వడానికో లేకుంటే అదనంగా కూడా ట్రాన్స్ఫార్మర్ వేయడానికో వీలు ఉంటుంది, కానీ లేకుంటే వీలు కాదని చెప్పే జవాబు ప్రతి ఎలక్ట్రిసిటీ అధికారి నుంచి ఎస్సీ నుంచి ఏఈ వరకు కూడా వస్తున్నాయి. అందుకోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరికీ కూడా. ఈ ప్రభుత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా గురించి తెలియని పరిస్థితి కాదు. ఈ జిల్లాలోని కరువు ఛాయలు కానీ కరువు పరిస్థితులు కానీ హార్టికల్చర్ విషయం ఇవన్నీ కూడా. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రావాలి. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏదో వేరే విషయాల మధ్య కాకుండా ఈ జిల్లాలో రైతుల యొక్క ఆత్మహత్యలు ప్రారంభం కాక మునిపే, వలసలు ప్రారంభం కాక మునిపే అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మన జిల్లాలో వర్షాలు రాకపోయినా వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు, పైన ప్రాంతాల్లో వర్షాలు వచ్చినాయి కాబట్టి శ్రీశైలం డ్యామ్ కావచ్చు, అనేకమైన డ్యాములు ఇవన్నీ కూడా నీళ్లు కూడా సమృద్ధిగా కూడా తుంగభద్ర డ్యామ్ కానీ సమృద్ధిగా కూడా ఉన్నాయి. ఈరోజు కూడా ఓవర్ఫ్లో అయిపోయి సముద్రం పాలు కూడా వస్తున్నాయి. కానీ మనము తగిన రీతిలో ఇవన్నీ కూడా తీసుకోలేదు, దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాము కూడా. ఎందుకంటే జూలై నుంచి తీసుకోవడానికి శ్రీశైలం నుంచి అవకాశాలు ఉన్నా ఆగస్టు 1వ తేదీ నుంచి వచ్చిన 2,200 క్యూసెక్కులు రావాల్సింది ఈరోజు కూడా 12 13 వచ్చి నిన్నటి రోజు లేకపోతే ఈ పొద్దు ఉదయం నుంచి మాత్రమే 1,600 నుంచి 1,700 క్యూసెక్కులు మాత్రమే ఈరోజు మాల్యాల దగ్గర కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు. 2,200 క్యూసెక్కులకు గాను అక్కడ కూడా నీళ్ళు తీసుకొని రాలేకున్నాం. ఇప్పటికే 6 టీఎంసీలు వచ్చేసాయి కానీ రాలేదు. అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఇప్పటికి 10.5 టీఎంసీలు వచ్చినా కూడా వీళ్ళు లెక్కలు చెప్పేది, అధికారులు లెక్కలు చెప్పేది కేవలం ఎంపీఆర్లో కానీ పిఏబిఆర్లో డ్యాంలో కానీ హెచ్ఎల్ఎంసి జీబీసీలో వాడుకునే నీళ్లు, డ్రింకింగ్ వాటర్కు వాడుకున్న నీళ్లు ఇవన్నీ కూడా జూలై 20వ తేదీ నుంచి నీళ్ళు వస్తూ ఉంటే తుంగభద్ర నుంచి వస్తూ ఉంటే 10.5 టీఎంసీ నీళ్లకు కేవలం 6.5 టీఎంసీలకు నీళ్లకు మాత్రమే లెక్కలు చెప్తున్నారు. కానీ అధికారులు ఎస్సీ దగ్గర నుంచి మిగతా 3.5 టీఎంసీ నుంచి 4 టీఎంసీల నీళ్లు ఎక్కడ ఎవరు వాడుకున్నారు ఎక్కడ వాడుకున్నారు అని చెప్పలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉన్నాయి కూడా. ఎప్పుడు ఇంత దారుణంగా లేవు ఈరోజు కూడా లెక్కలు చెప్పే దాంట్లో కూడా. దగ్గర 4 టీఎంసీల పైన కూడా ఇంతవరకు లెక్కలు కూడా చెప్పలేకపోతున్నారు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ నీళ్ళు అనేది కూడా దొరకవు, మళ్ళా కూడా ప్రతి చుక్క వాడుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఎందుకని ఈ కరువు తర్వాత భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి కాబట్టి తాగునీటి సమస్య కూడా భవిష్యత్తులో కూడా మళ్ళా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా కూడా వెంటనే కలెక్టర్ గారి కానీ ప్రజాప్రతినిధులంతా కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పెట్టాలని చెప్పి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ జిల్లాలో మరొక మారు కూడా రైతుల యొక్క వలసలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా కాకుండా దానికి కాక మునిపే అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి అలాగే ఈరోజు వెంటనే కూడా ఈరోజు ఏదైతే ఈ రైతు అన్నదాత సుఖీభావ పథకం అంటే రైతు భరోసా కింద అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 ప్రకటించారో ఖరీఫ్ కూడా ముగిసిపోయింది కాబట్టి రబీ కూడా ప్రారంభమవుతా ఉంది కాబట్టి వెంటనే ఆ 20,000 ప్రతి రైతుకి ఇచ్చేదాన్ని కూడా విడుదల చేసి రైతాంగానికి అందించాలని చెప్పేసి ఈ రెండు కూడా చేయాలని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి
ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాం.